తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ఏకాకిగా మిగిలిన ప్రశ్న రావణ్. వైసీపీ వదిలించుకుందా ఇరుక్కుందా? మామూలుగా టైటిల్లో వైసీపీ ఇరుక్కుందా వదిలించుకుందా అని పెట్టచ్చు, కానీ వదిలించుకుందా ఇరుక్కుందా అనేది కూడా ఎందుకు పెట్టానంటే ఆ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో. ఇక విషయానికి వచ్చేసరికి ఈ ప్రశ్న రావణ్కి సంబంధించి తాజా అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అవన్నీ ఏంటి ఒక్కొక్కటి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. వీడియో కొంచెం లెందీ అయినా సరే పర్వాలేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత సమాజంలో ఎటువంటి వ్యక్తులు ఉంటున్నారు అని చెప్పేసి. సో ఇక ఈ ఎపిసోడ్లో రావణ్కి సంబంధించి తాజా పరిణామాలు ఏంటి అంటే, ప్రధానంగా ముందు ఈ UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇలా ఎలా పెడతారు అని మాట్లాడిన పెద్దలు, ప్రొఫెసర్లు, మేధావులు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ చట్టాన్ని ఎలా పెడతారన్నారు. ఆయన ఇప్పుడు మాట్లాడట్లేదే. జడా శ్రావణ్ కావచ్చు, వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు, ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన దానికి కావచ్చు, మరి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏమిటి? అబ్బాయి మాకు రావడానికి సంబంధం లేదు అని చెప్పేసి మాజీ మంత్రులు మాట్లాడతాం. మొన్నటిదాకానేమో అసలు మీరు ఎలా పెడతారు, ఒక వ్యక్తికి ఇలా జరిగినప్పుడు మేము అండగా ఉంటాము, మేము మద్దతు తెలుపుతాము, అంబటి రాంబాబు ఇంకొక అడుగు ముందుకేసి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు ఆ విషయం అని చెప్పి ఆయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తగిలించేశాడు. అయితే ఇప్పుడు తాజా అంశాలు ఏంటి? నిన్న గన్నవరం నుంచి పోలీసులు వచ్చారండి హైదరాబాద్కి. మాదాపూర్లో తనకు ఒక ఆఫీస్ ఉందట. అంటే ఆఫీస్ తనది కూడా కాదు, ఆఫీస్ ఎవరిది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మైనింగ్ సంస్థ వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ అట. సో దాంట్లోనే గత 15 నెలలుగా ఇతను వీడియోస్ చేస్తూ ఉన్నాడు. ఇది కాకుండా ఇంక 2 ఆఫీసులు, అంటే ఇల్లు ఒకటి ఇంకోటి చోట కూడా ఎక్కడో చేస్తున్నాడంట. సో మెయిన్గా ఇక్కడ గత 15 నెలలుగా ఇక్కడ నుంచి చేస్తున్నాడు. అతను ఎవరు? ఆ మైనింగ్ ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తి ఎవరు? ఒకటి. 2, నిన్న ఈ తనిఖీల్లో భాగంగా తన యొక్క రావణ్ యొక్క సతీమణి అనుష తను కూడా తీసుకెళ్లారు పోలీసులు. తీసుకెళ్ళి ఆమె దగ్గరుండి ఆ తనిఖీలు చేపడుతూ కంప్యూటర్లో హార్డ్ డిస్క్లు అలాగే ల్యాప్టాప్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారట. సో ఏమేమి సమాచారాలు ఉన్నాయి ఏంటి? ఆల్రెడీ మొబైల్ హ్యాండ్ ఓవర్లో ఉంది, చెప్దాం, మొబైల్ గురించి కూడా చెప్తా. సో ఇవి కాకుండా బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారు. ఇతనికి 2 బ్యాంక్ అకౌంట్లు, ఒకటి ఎస్ బ్యాంకు, 2 ICICI బ్యాంకు. ఈ అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ చేశారంటే, సర్పవరం పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు ముందు దాన్ని ఫ్రీజ్ చేయండి అన్నారట. ఫ్రీజ్ చేయమని చెప్పేసి బ్యాంక్ అధికారులకు లేఖ రాశారు. ఎందుకు రాశారు అని అంటే, అది 2 పిల్లల మధ్య జరిగిన ఘటనని, గొడవని, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉపయోగించుకున్న కంటెంట్. అతనికి యూట్యూబ్ ద్వారా నెలవారీగా మొత్తం మీద మ్యాక్సిమం వస్తే 1,50,000 వస్తాయట. ఇక యావరేజ్గా 60,000, 70,000, 40,000 ఇలా అప్ అండ్ డౌన్లో వస్తూ ఉంటాయట. సో ఆ యూట్యూబ్లో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చేసిన కంటెంట్ ద్వారా వచ్చిన డబ్బుని సదరు బాధితులకి ఇవ్వాలి అని చెప్పేసి పోలీసులు భావించి ఈ రకంగా అకౌంట్ను ఫ్రీజ్ చేయమన్నారట. ఇది ఒక అంశం. ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఎంతెంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎవరి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి, ఎంతెంత జరుగుతున్నాయి, ఇది బయటకు రాబోతూ ఉంది. దీంతోపాటు మొబైల్, ఇది అత్యంత కీలకంగా ఉండబోతుంది ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో. ఏమిటి అసలు మామూలుగా వీళ్ళేంటి, అసలు ఇతను ఏం చేస్తున్నాడు ఏంటి, ఎటువంటి ఆధారాలు లభిస్తే ఎవరెవరితో లింకులు ఉన్నాయని చెప్పేసి పోలీసులకు డౌటు. అందు గురించి FSLకి పంపించారు. అసలు మామూలుగానే ఇప్పుడు ప్రశ్న రావడం ఏం చేశాడు, ఎప్పుడైతే పోలీసులు విచారణకు పిలిచారో, కేసు రిజిస్టర్ అయిందో, ఇమ్మీడియట్గా ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేసాడు. ఆ తర్వాత మొబైల్ తీసుకుని వెళ్ళాడు. మామూలుగా చూస్తే ఏముండవు కదా. సో ఇప్పుడు ఏం చేశారు, అది FSLకి పంపించి డేటా మొత్తం రిట్రీవ్ చేయించి ఏంటి అని చేస్తే పోలీసులు కూడా షాక్ అయ్యేలాంటి వీడియోలు ఉన్నాయట. అసలు వీళ్ళు వెతుకుతుంది ఒకదాని కోసం, దొరికింది ఇంకా వీడియోలు వేరు. అవి ఏంటి, మహిళల్ని, ఆడపిల్లల్ని, అంటే మైనర్లు కూడా ఉండారట అందులో.
ఇంకా అందుతున్న సమాచారం ఏంటి అంటే హైదరాబాద్కి సంబంధించిన ఒక పేరెన్నిక కలిగిన మహిళ కూడా ఉందట. ఆవిడ ఒక వ్యాపారం నడుపుకుంటూ ఉంటుంది. వ్యాపారం అంటే లేడీస్కి సంబంధించిన బిజినెస్, ఈ ఆర్టికల్స్ ఏవోటి ఉంటాయి కదా, క్లాత్ మెటీరియల్స్, అది బొటిక్, ఇంతకెందుకు నడిపే ఆవిడ పేరు కూడా ఉంది అన్నట్లుగా సమాచారం వస్తుంది. ఈ పేర్లు ఇవన్నీ బయట పెడతాం కరెక్ట్ కాదులే, కానీ వీరితో పాటుగా మైనర్ బాలికలు వాళ్ళతో అసభ్యంగా అంటే ఏముంటుంది, ఇంకా ఇంటర్నల్గా 4 గోడల మధ్య జరిగేవి అలాంటివి కూడా రికార్డు చేసుకున్నారట. మరి ఆ రికార్డు చేసుకున్న సంగతి వాళ్ళకి తెలుసో తెలియదు, ఎవరు ఒప్పుకుంటారండి? అలాంటివి కూడా బయటపడినాయట. ఇప్పుడు ఈ మైనర్ బాలికలు ఉన్నారు, అప్పుడేమవుతుంది, పోక్సో కేసు అవుతుంది. తెలుసు కదా పోక్సో కేసు అంటే ఎంత పవర్ఫుల్లో. సో ఆ పోక్సో కేసు ఇక్కడేమో మామూలుగానే యాంటీ నేషన్గా వ్యవహరించడం, నక్సల్ని సమర్థించడం కావచ్చు, దేశం పైన ఉన్నటువంటి ద్వేషాన్ని, మన పుట్టిన దేశాన్నేమో నాకు అసలు దేశం అంటే ఇష్టం లేదు, నాకు దేశం పైన భక్తి లేదు అని చెప్పేసి అంటాం, పాకిస్తాన్ని ప్రేమించడం. ఏంటిది? ఇది ఒక శైలి. ఇది కాకుండా ఇప్పుడు మహిళల పట్ల కావచ్చు, ఈ ఆడపిల్లలను కావచ్చు, ఇవన్నీ చేయటం, మళ్ళీ వాళ్ళని ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేయటం అంట, డబ్బులు వసూలు చేయటం అంట. సో ఎంతమంది బాధితులుగా మారారు మనోడి వల్ల అని చెప్పేసి అంటే అది కూడా ఇంచుమించు 11 నెంబర్ దగ్గరగానే ఉందట. 10-11 దాకా ఉన్నారు బాధితులు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఆ బ్యాంక్ అకౌంట్లు ఇవి కాకుండా మళ్ళా బెంగళూరు వెళ్ళారట పోలీసులు. బెంగళూరు ఎందుకు వెళ్ళారు? ఇది చాలా ట్విస్ట్. సో బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది ఎవరు? అక్కడ ఏమి లింకులు ఉన్నాయి? మరి ఆ లింకులు ఏదైనా రాజకీయ పార్టీకి కూడా సంబంధం ఉంది అని చెప్పేసి కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు వాట్సాప్ చాట్లలో కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడితో ఉంది అన్నట్లుగా సమాచారం ఉంటుంది. ఇంకా నిర్ధారణ చేయలేకపోతున్నాం, కానీ పోలీసులు డిక్లేర్ చేస్తారు దాన్ని. అది ఒకటి. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎపిసోడ్ అయితే, ఈ వైసీపీ మాజీ మంత్రులు మొన్న ఏదైతే మాకేం సంబంధం అంటున్నారు చూసారా, అక్కడ ఇంకా దొరికిపోయారు. ఎందుకంటున్నాం? ఇప్పుడు మాకేం సంబంధం అని అంటున్నారు అని అంటే అతని పైన ఆ చట్టాలు పెడతాం కరెక్టే, ఆ సెక్షన్స్ వర్తిస్తాయి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్లు. అందు గురించే ఇవన్నీ వాస్తవాలు ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పేసి వాళ్ళు గ్రహించారు. దానివల్ల వీళ్ళకి డ్యామేజ్ అవుతుందని అభిప్రాయం వ్యక్తమైందేమో అంతర్గతంగా వాళ్ళకి. ఇక ఇది మనకి బాగా చుట్టుకునేటట్టు ఉంది, ఇక అయిపోయాం, మన చాప్టర్ అయిపోయిందని చెప్పేసి ఇట్లా కాదని రివర్స్ స్ట్రాటజీ వచ్చారు. ఇప్పుడు అసలు ఆ రివర్స్ స్ట్రాటజీ రావడం వల్ల ఎంత బుక్ అయిపోయారంటే, ఇప్పుడు ఫస్ట్ అలా ఎలా పెడతారు, మేము సపోర్ట్ చేస్తామన్నారు. దాని దగ్గర నుంచి అసలు మాకేం సంబంధం, మేమే మాట్లాడడం, అతను తెలుగుదేశం పార్టీ అతనని మళ్ళీ ఇటు తిరిగారు. అయిపోయిందా? ఇప్పుడు రేపు సాక్ష్యాధారాలు బయటకు రాబోతున్నాయి. చూడండి, రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. ఆ సాక్ష్యాధారాల్లో ఖచ్చితంగా ఈ మూలాలు ఉన్నాయి అనేది మాత్రం పోలీసులు చాలా బలంగా చెబుతున్నారు. అవి ఆధారాలతో సహా బయట పెట్టబోతున్నారు. అప్పుడు ఇంక చెప్పడానికి తప్పించుకోవడానికి ఏ స్కోపు ఉండదు. సో వీళ్ళు ఏ రకంగా ఇతన్ని వాడుకున్నారు. ఇప్పుడు మరి ఇతన్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, ఎవరు మాట్లాడట్లా. ప్రకాష్ రాజ్ అయితే గత 4 రోజుల నుంచి ట్వీట్లు లేవు, ఏమీ లేవు. అంటే దాన్ని బట్టి ఉద్దేశం ఏంటిక, అయిపోయింది అబ్బాయి, ఆ శాఖ మనకు కూడా తగులుతుంది అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాంలేండి. అది ఒకటి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో జడా శ్రావణ్ అనే పడే వ్యక్తి ఆ రోజు ఏలూరు పిలిచి ఇతన్ని పిలవకపోయింటే అసలు ఏ గోల్ ఉండేది కాదు. అతను పిలవడం, ఇతను వచ్చి ఒక మాట అన్నాడు చూసారా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి బాగా. నేను క్రిస్టియన్ని కాదు, కానీ నన్ను ఎందుకు పిలిచాడు జడా శ్రావణ్ అన్న నాకు అర్థం కాలేదన్నాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది బహుశా ఎందుకు పిలిచి. కర్మ కాలితే ఆటోమేటిక్గా పిలుపులు వస్తాయి, ఇలా వాగుతారు, వాగిన దానికి పరిణామాలు ఈ విధంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు దీనివలన జడా శ్రావణ్ కూడా పరిస్థితి పెద్ద క్వశ్చన్ మార్క్. ఏం చెప్పాలో తెలీదు, ముందుకు పోవాలో తెలీదు, వెనకడుగేయాలో తెలీదు, అసలు ఇటువంటి పరిస్థితి. వీటితో పాటుగా ఇంకొక వీక్తున్నాడు. ఏది నిన్న మనం మాట్లాడుకున్న గమన్ అనే యువతి, ఆమె కాదు, ఆమెది ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం. రవి అనబడే ఒక దోస్త్ ఉన్నాడట ఇతనికి అత్యంత దగ్గరగా. ఇప్పుడు ఆ రవి అనే వ్యక్తి అప్స్కాండ్లో ఉన్నాడు. ఎందుకు అప్స్కాండ్ అయ్యాడు? ఏం తప్పులు చేశారు వీళ్ళు? ఎటువంటి సమాచారం ఉంది? సో ఇప్పుడు చూసారా, తీగలాగితే డొంకంతా కదిలిందనే దానికి ఉదాహరణే ఈ ఘటన, ఈ ఎపిసోడ్. సో ఇది ఇంతటితో అయిందా? కాలా. ఇంకా ఎన్ఐఏ రాబోతుందట, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. అది వస్తే ఇంక ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు.
మొత్తం బండారం బయటపడుద్ది. సో ఇప్పుడు ఆ ఎన్ఐఏ అనేది రాబోతా ఉంది అన్నట్లుగా సమాచారం. అది వస్తే ఇక ఆల్మోస్ట్ ఆల్ ఇతనితో లింకప్ పైన ఉన్న వాళ్ళు అందరూ బయటకు వస్తారండి. ఎందుకంటే ఎన్ఐఏ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఇప్పుడు విజయవాడలో ఎంటర్ అయింది ఎన్ఐఏ, ఉగ్రవాదులతో లింక్ ఉన్న బ్యాచ్. సో సిమిలర్గా ఇక్కడ ఏమైనా సరే ఇంటర్నల్గా లింకప్స్ ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడికి ఉన్నాయి, ఎవరెవరితో ఉన్నాయి? ఎందుకంటే ప్రకాష్ రాజ్ అంటే ఈ రావణ్కి రావణ్ అలా చేస్తారు ఇలా చేస్తారు అని అంటున్నాడు. ఇతనేమో ఉమర్ ఖలీద్ని సమర్థించిన వ్యక్తి మళ్ళీ ప్రకాష్ రాజు. సో ఇంకా ఏదో సస్పెక్ట్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు తెలిసింది మనకి 10%, 20%, ఇంకా తెలియాల్సింది 80% దాకా ఉంది. ఆ 80%లో ఇంక ఎటువంటి కీలకమైన సమాచారాలు ఉన్నాయో తెలీదు. అయితే ఇక్కడ ఈ యూట్యూబ్ నుంచి, మెటా నుంచి వీళ్ళ చేసిన పాత వీడియోస్ ఏమైనా డిలీట్ చేసి ఉంటే ఆ డిలీట్ చేసిన వీడియోస్ ఇంక వాటికి సంబంధించిన సమాచారం అంతా సేకరించే పనిలో ఉంది టీం. సో ఇప్పుడు చూడండి పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. ఇప్పుడు వీళ్ళేం మాకు తెలియదు అంటారు, అటు చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వర మాట్లాడతారు, ఇటు చూస్తే వీళ్ళు మాట్లాడట్లా. మొన్నటిదాకా భుజాన్ని వేసుకొని తిరిగిన వాళ్ళు, లేకపోతే స్టాండ్ విత్ రావణ్ అంట, ఎవరు గమన ఈ పేరు ఏదో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, సరే గమన్ అనుకుంటా. సో తను అన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? మొత్తం అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏమవుతాయి? పక్కకి వెళ్ళిపోయినాయా? ఆ ఎయిర్పోర్ట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆశీర్వాదాలు కావచ్చు, లేకపోతే ఆ గమన్ అనే యువతి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది కదా, థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ది ఎంటైర్ వైసీపీ టీమ్, ఇట్ మీన్స్ ఎలాట్ అని చెప్పేసి చెప్పారు. ఆ వీడియో ఎక్కడికి వెళ్ళింది? ఇలా అన్నీ కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీళ్ళు సపోర్ట్ చేశారు అనేది కరెక్టు అని చెప్పేసి క్లారిటీగా కనపడతా ఉంది. ఇప్పుడు వీళ్ళు వదిలించుకుందాం అనుకున్నారా, ఇరుక్కున్నారా అంటే వదిలించుకుందామని ప్రయత్నించారు. ఫస్ట్ పూసుకున్నారు, తర్వాత వదిలించుకుందాం అనుకున్నారు. అబ్బో ఇది పెద్ద జిడ్డులాగా ఉంది, వదిలేలాగలేదని. తర్వాత ఏమైంది? ఇరుక్కున్నారు. ఇక అది నేను టైటిల్లో వదిలించుకోవడం ఇరుక్కోవడం అని పెట్టడానికి గల కారణం కూడా. సో ఇప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేసినా ఇరుక్కుపోయారుగా, ఇంక వదిలించుకోలేరు. ఎందుకంటే అక్కడ కలెక్టివ్గా అన్ని ఎవిడెన్స్లు కనపడతా ఉన్నాయి. దానికి తగినట్టుగా ఆ గమన్ అనే యువతి మాట్లాడటం, ఆవిడ ఎయిర్పోర్ట్లో ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, దానివల్ల ఇప్పుడు ఇదంతా కూడా మామూలుగా లేదు పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఆల్టర్నేట్గా ఇంకా ఏమైనా సరే ఎత్తుకడ వెయ్యాలా, దీన్ని డివియేట్ చేయాలి. ఇది డీవియేషన్ మాత్రం చేద్దామన్నా అవ్వదు, 100% రాసి పెట్టుకోండి. ఎంత డివియేట్ చేద్దామన్నా అయ్యే కేసే కాదు ఇది. ఎందుకంటే ఈ రావణ అనబడే వ్యక్తిని ఎప్పుడు నుంచో ఒక కంట కనిపెడతానే ఉండారు. చూద్దాం అంతెందుకు, నేనే చాలా మంది దగ్గర నుంచి కామెంట్లు ఇట్లా ఉన్నాయి. నేను ఎప్పుడు అతను వీడియోస్ చూడాల. అతను ఒకసారి పట్టించుకోండి, ఒకసారి చూడండి అంటే అన్ని పెద్ద ఇగ్నోర్ చేసేసాను. సరే ఎప్పుడైనా సరే కర్మగాలినప్పుడు బయటపడతాయి కదా, అప్పుడు ఇట్లాంటివి దొరికినప్పుడు మాత్రం గట్టిగా మొత్తం ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి మీకు అన్ని విషయాలు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చిన తాజా అప్డేట్ని బట్టి సమాచారం అయితే ఇది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.